పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను సీరియస్ గా తీసుకుంది జీహెచ్ఎంసీ. గతంలో వచ్చిన విమర్శలు రిపీట్ కాకుండా ఈసారి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు రోనాల్డ్ రాస్. పార్లమెంటు ఎన్నికల నిర్వహణలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలన్నారు జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్. పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులు ఏఆర్ఓలకు పోస్టల్ బ్యాలెట్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికలు నిర్వహించే పోలింగ్, ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అందజేయడంపై దిశానిర్దేశం చేశారు. లోక్సభ ఎలక్షన్లకు సంబంధించి నిబంధనలు, ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు తదితర అంశాలపై ఏఆర్ఓలకు పలు సూచనలు చేశారు రోనాల్డ్ రాస్. ఎలక్షన్ సిబ్బందికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈసీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించిందన్నారు జిల్లా ఎన్నికల అధికారి. ఎన్నికల సిబ్బంది ఓటు వేసేలా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. లోక్సభ ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో ఫారం 12 అందించి పోస్టల్ బ్యాలెట్పై పూర్తి అవగాహన కల్పించాలని చెప్పారు. పూర్తి వివరాలను నమోదు చేసి వెంటనే తిరిగి ఇచ్చేలా చూడాలన్నారు రోనాల్డ్ రాస్. పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకున్న ఎన్నికల సిబ్బందికి ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేసే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు రోనాల్డ్ రాస్. ఒక జిల్లాలో పనిచేస్తూ మరో ప్రాంతంలో ఓటు ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు స్పెషల్ క్యాజువల్ లీవ్ వెసులుబాటు కల్పించామన్నారు. పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు వేసే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్.